సో చూసారు కదా, వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి కంప్లీట్ మష్రూ సాటిన్ వస్తుంది ఇది వచ్చేసి. సో మీరు అందరు చాలా మంది ఏమడుగుతున్నారంటే మష్రూ సాటిన్కి గజ్జి సాటిన్కి వేరియేషన్ అడుగుతున్నారు. సో మష్రూ సాటిన్ వచ్చేసి మనకి కొంచెం హార్డ్నెస్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది. అదే మనకి గజ్జి సాటిన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో మష్రూ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఆర్గన్జా మిక్సింగ్ ఉంటుంది కదా, సో ఆ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. అదొక్కటే వేరియేషన్, రిమైనింగ్ అనేది కంప్లీట్గా కూడా ఒకటే సేమ్ ఉంటాయి. సో చూసారు కదా, ఇది వచ్చేసి కంప్లీట్ మష్రూ సాటిన్ వస్తుంది. చూడండి మీకు సింగిల్ లేయర్లో చూపిస్తాను. కొంచెం ఆర్గన్జా టచ్ ఉంది కదా, సో దానికోసం అవి వచ్చేసి మష్రూ సాటిన్స్ అంటారు. సో శారీ బాడీ చూసినట్లయితే కంప్లీట్ ఇట్లాగా పెద్ద పెద్ద గోల్డెన్ జెరీ బుటీస్ అయితే తీసుకున్నారు, ఫాలోడ్ బై ద మీనాకారి. సో ఇట్లా పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ని వీవింగ్తో తీసుకొని వీవింగ్ అయితే ఇచ్చేశారు. సో షోల్డర్ బార్డర్ చూడండి, మనకి షోల్డర్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ ఉంటుంది విత్ బర్డ్స్ ప్యాటర్న్తో ఇచ్చేసారనమాట. చూడండి వేర్ చేస్తే ఎంత బాగుందో కలర్ అనేది. సో ఇదే ప్యాటర్న్ లాగా మనకి కింద వచ్చేసి బ్యూటిఫుల్ బర్డ్స్తోనే బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారు. అసలు ఈ శారీలో మీనాకారి అవుటింగ్ చూడండి, చాలా చాలా నీట్గా ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కాంట్రాస్ట్ వేసుకోవాలి అన్నా కూడా ఈ శారీలో ఉన్న ఈ పీచ్ కలర్ తీసుకొని బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు చూడండి, ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నిటికీ కూడా జనరలీ బ్రొకేట్ పళ్ళు అయితే ఇచ్చేసారు. సో దీనికైతే చాలా యూనిక్గా ఇట్లాగ ఒక బంచెస్ స్టైల్లో వీవింగ్తో తీసుకున్నారు, చాలా నీట్గా ఇచ్చారు. సో మష్రూ సాటిన్స్ అన్నిటికీ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. అండ్ బార్డర్లో కూడా చూడండి బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్ని కూడా ఇచ్చారనమాట. సో శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ దిస్ ద కంప్లీట్ లుక్.